హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి నేను సండే ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ అనేది కొద్దిగా లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్. అంటే నేను గ్రాసరీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాను అండ్ దాని తర్వాత కొంచెం బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేసి నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు వచ్చేసి టైం 4 o'clock అయిందండి. పిల్లలు ఇంకా లేవలేదు. సో నేను గ్రాసరీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా రోజులు అయింది డిమార్ట్కి వెళ్ళక. మేబీ ఈ మంత్ వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. అంటే లాస్ట్ వెళ్ళేది మార్చిలో వెళ్ళాను అనమాట. మార్చి 2nd or 3rd వెళ్ళాను. తర్వాత నుంచి మనకి ఇంకా కరోనా వైరస్ ఉందని ఎక్కడికి బయటకి అయితే వెళ్ళలేదు. సో అప్పుడు వెళ్ళేది. సో ఈసారి వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి, అక్కడ ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే కనుక వెంటనే వచ్చేస్తాను అనమాట వెనక్కి. ఇంక ఇక్కడ విజేతలోనో లేదంటే చిన్న వెనకాల షాప్స్ ఉంటాయి కదా, గ్రాసరీ షాప్స్, ఇంకా అక్కడ తీసుకుంటాను. నేను ఎలా చేస్తాను అంటే నా ఓన్ ఐడియా అండి. నేను ఎవ్రీ మంత్ ఇలానే ప్రిపేర్ చేస్తుంటాను గ్రాసరీ లిస్ట్. సో ఎప్పుడైనా మా ఆయన వెళ్తుంటాడు, అంటే ఈ మధ్య ఎక్కువగా తనే అనమాట వెళ్ళడం. నేను కూడా వెళ్ళడం లేదు. గ్రాసరీ తీసుకురావడానికి లిస్ట్ రాసిస్తాను, తనే తీసుకొస్తాడు. సో ఇప్పుడు వచ్చేసి గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎలా ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఎలా తయారు చేస్తానో లిస్ట్ అనేది చూపించబోతున్నాను. సో ముందు వచ్చేసి నేను ఎలా చేస్తానంటే ముందు చూసుకుంటాను. ఇక్కడ కంటైనర్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి టీ పౌడర్, షుగర్, ఇంకా ఇవన్నీ మనకి ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేటివన్నీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటాను. అండ్ పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇది వచ్చేసి పోపుల డబ్బా అనమాట. మోస్ట్లీ మనకు వంట చేయడానికి ఇవి అనమాట ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి, అందుకనేసి ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బుక్ కూడా పెట్టుకుంటానండి. ఏదైనా లిస్ట్ అయిపోయినప్పుడు రాసుకుంటాను అనమాట. సో ఇక్కడ రాసానమాట ఈ మంత్ ఎయిర్ ఫ్రెషనర్ తెచ్చుకుందాం అనేసి. సో మీకు ఆపోజిట్ కనిపిస్తున్నాయి. అండ్ హ్యాంగర్స్, అంటే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఒకవేళ డిమార్ట్కి వెళ్తే ఇవి తెచ్చుకుంటాను. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే నాకు తెలిసినంత వరకు డిమార్ట్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో అది నా పర్సనల్ ఫీలింగ్. హ్యాంగర్స్ తీసుకొచ్చుకుందాం అనుకున్నా. మీల్ మేకర్స్ అవి రాసి పెట్టుకున్నాను. ఒకవేళ డిమార్ట్కి వెళ్తే తెచ్చుకోవడానికి. సో వెళ్ళే వరకు తెలియదండి, నేను కూడా వెళ్తాను లేదో. ఒకవేళ క్రౌడ్ ఉంటే కనుక వెంటనే వచ్చేద్దామని. సో ఇవి రాసి పెట్టుకున్నాను. అంటే ఎప్పుడైనా వంట చేసేప్పుడు ఏమైనా అయిపోయి అనుకోండి ఇక్కడ రాసుకుంటాను. సో ఇవన్నీ చెక్ చేసుకుంటాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇవి వచ్చేసి వెల్లుల్లి అనమాట. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో ఉంది కదా, ఇక్కడ చింతపండు పెట్టుకున్నా. ఇది కూడా అయిపోయింది అనమాట. చింతపండు కూడా తెచ్చుకోవాలి. సో నేను ఫస్ట్ రాసుకునే ముందు పెన్ను, బుక్ తెచ్చుకుంటాను. ఇవన్నీ చూసుకొని రాసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తాను. సో మోస్ట్లీ అంతా ఇక్కడ ఉంటాయి. సో మీరు చూసి భయపడకండి, నాకు ఇలానే ఉంటుంది అనమాట మా ఇంట్లో. సో ఇక్కడ అనేది చిన్న చిన్న దానిలో స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అంటే చిన్న అంటే ఏమంటారు, బిర్యానీ మసాలా ఉంటాయి కదా, హోల్ బిర్యానీ మసాలా, జాపత్రి, జాజికాయ, మరట్టు మొగ్గ, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ పైన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. ఈ కార్నర్లో వచ్చేసి అవి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి వంట సోడా అంటారు కదా అది. ఇది వచ్చేసి గసగసాలు, ఇక్కడ టూత్ పిక్స్, అంటే ఇలా పెట్టుకున్నాను. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ డబ్బాలు చూసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి. సో ఈ డబ్బాలలో నేను మినపప్పు, పల్లీలు, పప్పులు, శనగపప్పు, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఇవి రాసుకునే ముందు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుంటాను. అండ్ పైన చూసుకుంటాను ఒకసారి. సో ఇంకోసారి ఈ పైన ర్యాక్ కూడా చెక్ చేసుకుంటాను. సో ఇవన్నీ చిన్నవి ఉంటాయి కదా. సో చిన్నగా అంటే కొన్ని ప్యాకెట్స్ మనం ఓపెన్ చేసి మన డబ్బాలు ఫిల్ అయిన తర్వాత ఇంకొన్ని ఉంటాయి కదా, ఆ కొన్ని రబ్బర్ బ్యాండ్ తో టై చేసి ఇందులో పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలవి స్నాక్స్, బిస్కెట్స్ అనమాట. మా ఇంట్లో రెగ్యులర్ గా ఉండాల్సిందే. మా చెవికి బిస్కెట్స్ అంటే ఇష్టం అనమాట, అందుకనేసి ఎక్కువగా తెస్తుంటాం, గుడ్ డే అలాంటివన్నీ. సో అవి పెట్టాను. అండ్ పైన వచ్చేసి గోధుమ పిండి, అందులో వచ్చేసి రెడ్ చిల్లీ. సో రెడ్ చిల్లీ ఖాళీగా ఉంది చూడండి పైన. సో రెడ్ చిల్లీ డబ్బా ఖాళీగా ఉంది. గోధుమ పిండి ఇంకా కొద్దిగా లోపల ఉందనమాట. అక్కడ గ్రాసరీ ఇంకోటి చూపిస్తాను, దాన్ని చూస్తే మీరు పూర్తిగా భయపడతారు అనమాట. అట్లా పెట్టుకుంటాను నేను గ్రాసరీస్ అన్ని కూడా. సో ఇంకా దీన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. అక్కడ శివ గోధుమ పిండి 5 kilos తెచ్చిందేమో లాస్ట్ మంత్, అది ఇంకా కొంచెం ఉంది, అది పెట్టాలి, అది ఫిల్ చేయాలి. సో ఈ డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా. సో ఈ కందిపప్పు, ఇది ఎర్ర కందిపప్పు అనమాట. మా ఆయన కందిపప్పు తీసుకురామంటే ఎర్ర కందిపప్పు తీసుకొచ్చాడు.
సో అది దాంతోనే చేశాను అనమాట ఇవంతా పప్పు. సో నేను కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పల్లీలు. సో పల్లీలు అంటే ఇక్కడ ఉన్నాయి కదా, క్వాంటిటీని బట్టి ఈసారి కొంచెం తక్కువ క్వాంటిటీకి తెచ్చుకుంటా. అంటే నేను కరెక్ట్ అంత వరకు సరిపోయేమని తెచ్చుకుంటా, ఎక్కువ తీసుకురా అనమాట, పాడైపోతాయేమో అనేసి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చుకుంటే బెటర్ కదా అనేసి. సో ఈ పల్లీలు కొన్ని ఉన్నాయి కదా పప్పులు, ఆ కొన్ని చూసుకుంటాను. సో ఇక్కడ శనగపప్పు కూడా కొద్దిగా ఉందనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. సో చూడండి, ఇంకో గ్రాసరీ ఇది స్టోరేజ్ ఉందనమాట, అది చూపిస్తాను. సో దేవుడి రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో డోర్ వెనకాల పెట్టుకుంటాను మిగతా గ్రాసరీస్ అన్ని కూడా. చూపిస్తాను పదండి. డోర్ కదా, సో ఈ డోర్ వెనకాల మాకు ఇంకో ఇలా కబోర్డ్ వచ్చింది. ఈ కబోర్డ్ లో పెట్టుకుంటాను అనమాట ఎక్స్ట్రా ఉండే గ్రాసరీస్ అన్ని కూడా. ఈ పైన దాంట్లో చూడండి ఇలా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వేసి ఉంటాను అనమాట, ఇష్టం వచ్చినట్టు అంటే తీసుకురావడం ఆడ సర్దేయడము. సో ఈ మంత్ నుంచి కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, అంటే కొద్దిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. చూడండి ఈ విధంగా ఉంటుంది, అండ్ కింద కూడా ఉంటుంది అనమాట. సో కింద ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ మంత్ కొంచెం ప్లాన్ చేస్తున్నమాట, గ్రాసరీస్ ని నీట్ గా సర్దుకోవాలి, అండ్ కిచెన్ ని కూడా ఇంకొంచెం నీట్ అంటే నీట్ గానే పెట్టుకుంటాను, క్లీన్ చేసుకుంటాను మంత్లీ గ్రాసరీ తెచ్చుకొని రీఫిల్ చేసుకుంటాను కదా అప్పుడు. కానీ మంత్ కొంచెం ప్లాన్ చేస్తున్నాను. సో మా ఆయన కూడా సపోర్ట్ ఇచ్చాడు అనమాట, అంటే కొన్ని కిచెన్ లో కొనుక్కోవడానికి. సో ఈ విధంగా సర్దా అనమాట. చూడండి మీకు చూపిస్తాను ఇంకా క్లియర్ గా. పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, పైన షెల్ఫ్ అది, అండ్ కింద వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ థర్డ్ అనమాట ఇలా, ఇది కింద ఇంకో కబర్డు. సో ఇందులో వచ్చేసి నేను ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివి పెట్టుకుంటుంటా. ఈ గ్రాసరీ బ్యాగ్ మాది. చూడండి సాల్ట్ ప్యాకెట్ అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాను అనమాట. సో చూడండి ఈ మంత్ ప్లానింగ్ చేసి ఆర్గనైజ్ చేసుకుందామని కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నమాట, అవి షేర్ చేస్తాను ఖచ్చితంగా మీతో. సో చూడండి గ్రాసరీస్ ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, ఆ గ్రాసరీస్ అన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా చెక్ చేసుకుంటాను అనమాట ఏమున్నాయి. సో ఇంకా కొంచెం ఎర్ర కందిపప్పు ఉంది, శనగలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆవాల ప్యాకెట్, ఇవి వచ్చేసి రాగులు, ఈ జొన్న పిండి, మినపప్పు, ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట, టూత్ పేస్ట్ ఉంది ఎక్స్ట్రాగా, అండ్ దేవుడికి నువ్వుల నూనె ఉంది, అండ్ సోప్స్ కూడా ఉన్నాయి, మావి ఉన్నాయి, పిల్లలకి తీసుకురావాలి సోప్స్ వచ్చేసి. అండ్ వాషింగ్ మిషన్ పౌడరు అంటే సోప్స్ అవన్నీ కూడా నేను ఆ పై ర్యాక్లో పెట్టుకుంటాను. అండ్ మిగతా ఫుడ్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా ఈ 2 ర్యాక్లలో పెట్టుకుంటా. కింద దాంట్లో వచ్చేసి ఎక్కువ మొత్తంలో ఉంటాయి చూడండి, అంటే ఆయిల్ ప్యాకెట్స్, షుగరు, మినపప్పు అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. ఇంకా ఈసారి కొంచెం ప్లాన్ చేస్తున్నమాట, కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోనికి. సో అక్కడంతా ఖాళీగా ఉందంటే సోప్స్, గిన్నెలు తోమే సోప్స్ అయిపోయినాయి, రిన్ ఒక సోప్ తెచ్చుకుంటాము, వాషింగ్ మిషన్ కూడా ఒకటి రిన్ సోప్ అలా తెచ్చుకుంటాము. సో అలాంటివన్నీ కూడా ఆ పై దాంట్లో పెడతాను నేను. ఇంకా పిల్లల సోప్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఇవన్నీ చూశాను కదండి, ఇవన్నీ చూసేసి నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ నేను చూసి కంప్లీట్ అయ్యేసరికి 4:30 అలా అయింది. ఇంకా చెర్వీ లేస్తుంది కదా అనేసి చెర్వీకి పాలు పెట్టానమాట, స్టవ్ మీద వెయిట్ చేశాను. అండ్ మధ్యాహ్నం అన్నం మిగిలి ఉంటే ఇంకా అన్నాన్ని గిన్నెలోకి తీస్తున్నాను. ఇంకా గిన్నెలన్నీ తీసి సింక్లో వేస్తున్నాను అనమాట, క్లీన్ చేసుకుందాం అనేసి. సో చెర్వీ లేజులో పాలు కాచిపెట్టాలన్నమాట, లేదంటే ఇంకా బాగా ఏడుస్తుంది. టైంకి ఇవ్వాలి దానికి పాలు అనేటివి. ఇంకా ఆ కిరాకి కూడా పాలు కలిపించేసి ఇంకా నేను కూడా టీ పెట్టుకోవాలి. సో ఈలోపు చెర్వీ లేచింది చూడండి, నేను ఎత్తుకుంటున్నాను. సో లేచిన వెంటనే ఎత్తుకోవాలన్నమాట, లేదంటే కనుక ఇంకా తను ఏడుస్తూనే ఉంటుంది. సో కొద్దిసేపు ఎత్తుకొని నేను బుజ్జగించి మాటలు చెప్పాను అనుకోండి, తను మళ్ళీ కామ్ అయిపోతుంది. సో నేను జడ బాగా టైట్గా కట్టినా కూడా రబ్బర్ అనేది తీస్తుంది అనమాట. సో అందుకే జుట్టు ఎప్పుడు అలా ఉంటుంది. చెర్వీకి పాలు కలిపించేసి నేను కూడా టీ తాగేసి ఇంకా ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి నేను అంతా ఇలా డివైడ్ చేస్తాను అనమాట, పప్పులు, బ్రేక్ఫాస్ట్ అండ్ స్పైసెస్, అదర్స్ అంటే ఇంకా మిగతావన్నీ కూడా డ్రింకింగ్ అండ్ స్నాక్స్, క్లీనింగ్ అండ్ బాతింగ్ అనమాట. ఇలా డివైడ్ చేస్తాను. ఇలా డివైడ్ చేసేసి నేను రాసుకుంటాను అనమాట, అంటే అప్పుడు ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇంకా పప్పులలో మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పల్లీల పప్పులు, పప్పులన్నీ ఒక కింద రాస్తాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ రవ్వ, రాగి పిండి, రాగులు, మైదా, శనగపిండి. అండ్ స్పైసెస్ వచ్చేసరికి రెడ్ చిల్లీస్, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, లవంగాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇంతకుముందు ఇంట్లో ప్రిపేర్ చేసేదాన్ని. సో ఇప్పుడు కొంచెం టైం కుదరడం లేదనేసి బయటనే కొనుక్కొని వస్తున్నాను అనమాట, తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచుతాను. ఇంకా అదర్స్ అంటే ఆయిల్, సగ్గు బియ్యం, బఠానీ, డ్రై ఫ్రూట్స్, అగరబత్తీలు, టిష్యూ పేపర్, హెయిర్ ఆయిల్, డైపర్స్, బటరు,
అండ్ వడియాలు, టూత్ బ్రష్లు, బేకింగ్ పౌడరు అండ్ మీల్ మేకర్స్, బెల్లము, హ్యాంగర్స్ తీసుకోవాలని చెప్పినాయి కదా అవన్నీ రాసుకున్నాను. అండ్ ఇంకా డ్రింకింగ్ ఐటెం వచ్చేసరికి ఇంకా పిల్లలకి బూస్ట్ కావాలి కదా అది, అండ్ నాకు వచ్చేసి టీ పౌడరు, షుగరు, బిస్కెట్స్ వాళ్ళకి వచ్చేసి అండ్ పాప్కార్న్ అనమాట ఈవినింగ్ స్నాక్ లాగా. సో ఆల్మోస్ట్ అన్ని డిమార్ట్లోనే పర్చేస్ చేస్తాను. ఒకవేళ అక్కడ లేకపోతే కనుక అక్కడ దొరికినవన్నీ కొనుక్కొని వచ్చి మిగిలినవి ఇక్కడ వెనకాల షాప్స్ ఉంటాయి కదా చిన్న షాపులలో తీసుకుంటాను. అండ్ టూత్ పేస్ట్ ఆల్రెడీ ఉంది అందుకే రాయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ అండ్ బాతింగ్కు రాసేస్తాం అనమాట. మొత్తం వస్తువులన్నీ కూడా బేబీ సోప్స్ లేవన్నమాట అవి తీసుకున్నాను. అండ్ మేము వచ్చేసరికి నివ్యా యూజ్ చేస్తాము. నివ్యా సోప్స్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ విమ్ సోప్స్, రిన్ సోపు, రిన్ మ్యాటిక్, ఫ్లోర్ క్లీనర్, కంఫర్టు, టైడ్ పౌడరు అండ్ రూమ్ ఫ్రెషనర్ ఇవన్నీ తీసుకుంటాను. సో ఇవన్నీ రాసుకున్న తర్వాత ఇంకా పెద్ద కంటైనర్ చూపించాను కదా ఇందాక కిచెన్లో, దాంట్లో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ మిగిలి ఉంటాయి కదా మనం రీఫిల్ చేసిన తర్వాత డబ్బాలలో, అవన్నీ ఒకసారి చూస్తున్నాను ఏమైనా డేట్ ఎక్స్పైర్ అయ్యాయా లేదా అనేసి. సో ఏమన్నా ఉన్నాయా ఇంకా ఏమిటి అనేది చూసిన. కొబ్బరి ఉంది, చెక్క లవంగాలు ఉన్నాయి, చెక్క ఉంది లవంగాలు లేవు, అది వచ్చేసి వంట సోడా, ఇంకా అప్పడాలు వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర ఉంది అండ్ మెంతులు కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఒకసారి చూసాను అనమాట. డబ్బాలన్నీ ఓపెన్ చేసి ఇంకా ఏమైనా ఉన్నామో నేను ఇలా అన్నీ మిగిలిన అంటే డబ్బాలలో వేసిన తర్వాత మిగిలిన ఐటమ్స్ కండి ఇలా రబ్బర్ బ్యాండ్తో టై చేసుకొని ఈ విధంగా ఒకటి చోట స్టోర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు. ఇలా అన్నీ చూసుకున్నాను. ఒకవేళ డబ్బాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయేమో చూసేసి ఆ డబ్బాలన్నీ ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మెంతులు కొద్దిగా ఖాళీ అయ్యాయి అందుకనేసి మెంతులతో ఫిల్ చేస్తున్నాను ఈ కంటైనర్ని మొత్తం కూడా. అంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే పొద్దున పూట నాకు టైం కుదరదు కదా, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలి, వంట చేయాలి, అండ్ ఆఖరికి క్లాస్కి టైం లోపు నేను అన్నీ చేసుకోవాలి పనులు. అందుకనేసి ముందు రోజు అంటే సాటర్డే ఆర్ సండే రోజు కొంచెం ఫ్రీ చేసుకొని ఆ రోజు అవన్నీ రిఫిల్ చేసుకుంటాను అనమాట. అదేవిధంగా జీలకర్ర కూడా అయిపోయింది పోపుల డబ్బాలో, అందుకనేసి జీలకర్రను కూడా వేసి పెట్టుకుంటున్నాను. సో ఏమైనా ఖాళీ అయినాయో లేదో చెక్ చేసుకొని అన్నీ కూడా వేసుకొని లేని వాటిని నేను ఇంకా లిస్ట్ రాసి పెట్టుకున్నాను. ఒకవేళ ఉన్నాయనుకోండి కొంచెం తక్కువ క్వాంటిటీలో రాసి పెట్టుకుంటాను అనమాట. తక్కువ క్వాంటిటీలో తెచ్చుకునే విధంగా ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని అన్నింటినీ ఫిల్ చేసుకుంటున్నాను. సో చెక్క లవంగాలు లేవన్నమాట. ఇంకా లవంగాలు లిస్ట్ రాసుకున్నాను. అండ్ చెక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా ఈ కంటైనర్లకు తీసుకొని మిగతావి కవర్లో ఉంచి స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను అనుకోండి ఊడి రాకుండా అండ్ వాటి స్మెల్ పోకుండా ఉంటుంది. సో నేను ప్రతి కవర్కి కూడా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో టై చేసి పెట్టుకుంటాను. సో ఇవన్నీ చేసిన తర్వాత రాకి ఇంకా చెర్వికి స్నానం అయిపోయింది, పాలు తాగారు ఇద్దరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కిరాకి హోంవర్క్ రాయించాలన్నమాట. సో అక్కిరాకి హోంవర్క్ రాయించాలంటే నాకు మాత్రం చాలా పెద్ద పని అండి. ఒక 2 hours అయితే ఈజీగా వాడి దగ్గరే కూర్చోవాలన్నమాట. అంటే నేను పక్కకు సరే నేను కిచెన్లో వంట చేసుకోవడము లేదంటే గిన్నెలు తోముకోవడానికి వెళ్ళి నువ్వు రాసుకున్నాను అంటే రాసుకోను అనమాట. నేను పక్కనే కూర్చొని ప్రతి లెటర్ వాడు రాసేది చూడాలన్నమాట. అప్పుడు వాడు సాటిస్ఫై అవుతాడు, లేదంటే ఇంకా అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటాడు. అందుకనేసి నా పనులన్నీ పక్కన పెట్టేసి వాడి హోంవర్క్ టైంకి వాడి పక్కనే కూర్చుంటా. అండ్ వాడికి హోంవర్క్ రాపిస్తుంటే చెర్వి కూడా వచ్చిందనమాట. అన్న ఏం చేస్తున్నాడో వచ్చి చెల్లి కూడా అదే పని చేస్తుంది. ఈలోపు చెర్వి వచ్చేసి అకిరా బుక్ చింపేసింది. ఇప్పుడు చూడండి ఏం అంటున్నానో చెర్విని నేను. ఇంకోసారి బుక్ తల పైకెత్తు చింపుతావు ఇంకోసారి బుక్. చెర్వి తప్పు కదా బుక్స్ చింపొచ్చునా? బుక్ చింపడం తప్పు కదా, నీ బుక్స్ రోజు ఒక పేజ్ చింపుతుంది. తప్పు నన్న మన తప్పు ఇప్పుడు అరుచుకుంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇంకోసారి చింపావా? సారీ తల్లి.
అకిరా హోంవర్క్ కంప్లీట్ అయ్యేసరికి 7 అయిందండి. సండే రోజు అనమాట అది. అంటే ఆ రోజు మా ఆయన బయటకు వెళ్ళాడని మార్నింగ్ ఏం నాన్ వెజ్ తీసుకురాలేదు అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాడు. సో హాఫ్ కిలో చికెన్ని వాష్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ జీలకర్ర పొడిని, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. అదేవిధంగా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకున్నాను, సాల్ట్ అండ్ వచ్చేసి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనకు పైన క్రిస్పీగా ఉంటాయి కదా చికెన్ పకోడా తినేటప్పుడు, అందుకనేసి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద స్పూన్ వచ్చేసి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండి, శనగపిండి కూడా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు వరకు ఉంచుకోవాలి. సో ఇందాక నేను అకిరాకు హోంవర్క్ రాయించాను కదా, అందుకనేసి గిన్నెలు అన్నిటివి ఉన్నాయన్నమాట మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత. అందుకని ఇప్పుడు వాడికి హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. అది మ్యారినేట్ అయ్యేలోపు గిన్నెలన్నీ తోమేస్తున్నాను. సో నేను చెప్పాను కదండి మా ఆయన ఎర్ర కందిపప్పు తీసుకొచ్చాడని. ఆ ఎర్ర కందిపప్పు అనేది త్వరగా కుక్ అవుతుంది. సో నేను పప్పు కుక్కర్లో పెట్టేసి నేను బట్టలు ఆరనీకి వెళ్ళానమాట బాల్కనీలోకి. సో ఇది ఎక్కువ విజిల్స్ వచ్చేసి త్వరగా కుక్ అయిపోయి మాడిపోయిందనమాట. అందుకని అది ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. మాడిపోయిన దాన్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటాయి కదా, ఆ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేసామనుకోండి ఈజీగా పోతాయి అన్నమాట స్టెయిన్స్ అండ్ ఆ మాడినేది ఉంటుంది కదా అదంతా కూడా. సో నేను పైన అంతా పప్పు పక్కకు తీసేసి ఇంకా మాడిపోయిన దాంట్లో వెంటనే వాటర్ వేసి పెట్టాను అనమాట. ఇలా వేసి పెట్టామనుకోండి ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడానికి. అదేవిధంగా మనకు ప్లాస్టిక్ కంటైనర్స్ మీద ఇలా లేబుల్స్ వస్తాయి కదా, ఆ లేబుల్స్ని నేను క్లీన్ చేయడానికి ఈ స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తాను అనమాట. సో దాన్ని వచ్చేసి ఒక 2-3 గంటల వరకు వాటర్లో నానబెట్టాను. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసామనుకోండి చూడండి లేబుల్ అనేది నీట్గా పోతుంది. లేదంటే కనుక మనకు కొంచెం తెల్లగా అలా గమ్లాగా అతుక్కొని ఉంటుంది కదా కంటైనర్కి. నేను వచ్చేసి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక 2 గంటల వరకు నానబెట్టి ఆ కంటైనర్ని క్లీన్ చేసుకుంటాను. ఇలా చేసామనుకోండి నీట్గా పోతుంది. సో నేను వచ్చేసి ఈ టిప్ ఫాలో అవుతాను, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా చూడండి మాడిపోయినది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో. స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేసామంటే మాడిపోయిన గిన్నెలు అందుకు చాలా వరకు స్టెయిన్స్ అనేది పోయి కొత్తగా మెరిసిపోతాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసినాను. అంటే ఈవినింగ్ గిన్నెలన్నీ తోమేశాను. ఇంకా నైట్ గిన్నెలు ఉన్నాయన్నమాట. నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమేసి నీట్గా స్క్రబ్బర్ తీసుకొని ఇదంతా క్లీన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఊరిక ఉండే అన్నం మెతుకులన్నీ తీసేసి ఇంకా వాటర్తో క్లీన్ చేశాను. ఇవన్నీ క్లీన్ చేసిన వెంటనే ఇంకా చరివిత వచ్చి ఏడుస్తుంది అనమాట ఎత్తుకోవడానికి. సో నేను చరివితాన్ని ఎత్తుకున్నాను కదా, అకిరా ఒప్పుకోవడం అనమాట. అకిరాని కూడా ఎత్తుకోవాలని. సో ఇద్దరు వచ్చేసి నా మీదనే కూర్చున్నారు చూడండి. అంటే అన్నని ఎత్తుకుంటే చెల్లికి బాధ, చెల్లిని ఎత్తుకుంటే అన్నకు బాధ అనమాట. ఇద్దరిని ఎత్తుకోవాలంటారు. అందుకనేసి నేను ఎత్తుకోలేను కదా అనేసి ఇంకా కూర్చోబెట్టుకున్నాను నా ఒళ్ళో. సో చూడండి ఇందాక చరివిత ఎంత అంటే అరిచిన వెంటనే ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిందో కదా. నాకైతే ఆ ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇష్టము, కావాలని అరుస్తాను అనమాట. అలాంటి ఆ ఎక్స్ప్రెషన్ చూడడానికి నేను. సో రోజు ఒక బుక్ చింపేస్తుందండి వాడిది. నేను గమ్ పెట్టి అతికించలేకపోతున్నాను. అంటే ఆ విధంగా మొత్తం చింపేస్తామంట. కొంచెం మనం చూడకపోతే చాలా వెంటనే బుక్ తీసేసుకొని చింపేస్తుంది. సో ఇంకా వీళ్ళిద్దరిని కొద్దిసేపు ఆడించి సినిమా చూస్తున్నామంట, రేస్ గుర్రం సినిమా. సో 1 అవర్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ నుంచి చికెన్ని బయటికి తీసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసుకుని మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మంటను. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చికెన్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నామంటే లోపల చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక పైన కలర్ చేంజ్ అయ్యి లోపల మాత్రం గట్టిగా ఉంటుంది, అంటే రబ్బర్ లాగా ఉంటుంది చూడండి ఉడక చికెన్, ఆ విధంగా ఉంటుంది. అందుకనేసి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంటని ఈ చికెన్ ముక్కలు వేసుకొని
మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చికెన్ పకోడా అనేది. సో వీటిని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉండే బౌల్లోకి తీసుకున్నాను. అంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఎమ్మీగా చికెన్ పకోడా అనేది తయారైపోతుంది. పైన వచ్చేసి మనము లెమన్ పిండుకొని ఆనియన్తో తిన్నామనుకోండి సూపర్గా ఉంటాయి. చూడండి మీకు ఓసారి ఓపెన్ చేసి చూపిస్తే చాలా బాగా మెత్తగా కుక్ అయ్యండి, లోపల పచ్చిగా అనేది లేకుండా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో నేను వచ్చేసి మధ్యాహ్నం బచ్చల కూర పప్పు చేశాను. అండ్ పప్పు అన్నంతో ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో చరివితకి ఇక్కడ తినిపించాను. అండ్ హాల్లో లైట్ ఆఫ్ చేసేసి గిన్నెలన్నీ తోమేశాను. సో నేను హాల్లో లైట్ ఆఫ్ చేసిన వెంటనే చెరివి వచ్చేసి మంచి మెక్తామంట, తనకి అర్థమైపోతుంది పడుకుని. ఇంకా నేను లైట్ ఆఫ్ చేశాను మా బెడ్రూమ్లో. అండ్ అది వచ్చేసి బెడ్ లైట్ అనమాట. సో ఇంకా ఇప్పుడు పడుకునే టైం అనమాట, ఇట్స్ స్లీపింగ్ టైం. ఇదేనండి ఇవాల్టి వ్లాగు. ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.